హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఈజీగా నా స్టైల్లో చేసే చికెన్ కర్రీ మీకు చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. చికెన్ని ఎంతమంది చేసినా అన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. నాకు కూడా ఎప్పుడు చేసినా కొత్త టేస్ట్ వస్తుంది. ఎప్పుడు చికెన్ చేసినా సరే ఈసారి ఎలా చేస్తానో చూసేయండి. కొంచెం గ్రేవీ తక్కువగా వచ్చేలాగా, ఫ్రై కాదు గ్రేవీ కాదు, అట్లా మీడియంగా చేశాను అనమాట. దీనికి వచ్చేసి చికెన్ ఉప్పు, పసుపు, కారం అండ్ పెరుగు, లెమన్ వేసుకొని మంచిగా మసాజ్ చేశాను చికెన్కి. ఈ క్వాంటిటీ వచ్చి 1/2 kg చికెన్ అనమాట. దీనికి మొత్తం నేను ఒక 1.5 స్పూన్ ఆర్ నియర్లీ 2 స్పూన్స్ కారం వేశాను. ఉప్పు, పసుపు, మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా మనకి సరిపడినంత. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే కొంచెం మంచిగా మసాలా ఫ్లేవర్ అవి రావడం కోసం అనమాట. చికెన్ మొత్తానికి ఇలా కలుపుకోవాలి. నిన్న కలుపుతుంటే నాకు బోన్ గీరుకుంది ఫ్రెండ్స్. ఎప్పుడేం వంట చేసినా తగిలించుకోవడం మనకు అలవాటేలేండి. మంచిగా చికెన్ కలిపేసిన తర్వాత మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టాలన్నమాట. ఎప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నా సరే అట్లీస్ట్ 1/2 అవర్ 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే మనకి జ్యూసీగా, మెత్తగా అండ్ అంటే టెండర్నెస్ ఉంటుంది కదా, అట్లా వస్తుందన్నమాట చికెన్. దీనికి నేను ఆయిల్ వచ్చేసి 3 to 4 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. చికెన్లో ఆయిల్ తక్కువ ఉండాలనుకునే వాళ్ళు ఆయిల్ తక్కువ వేసుకోండి. ఎప్పుడైనా సరే ముందు ఆయిల్లో ఆనియన్స్ వేయకుండా అల్లం పేస్ట్ ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేస్తే భలే వస్తుందన్నమాట. ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం అటు ఇటుగా వేయడం వల్ల. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఇట్లా ఎప్పుడు వేయకపోతే. నేను ఫస్ట్ అల్లం పేస్ట్ అలా ఫ్రై చేసుకున్నాక ఆనియన్, పచ్చిమిర్చి వేసి కలుపుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా మగ్గిపోతాయి. కొంచెం అవి గోల్డిష్ బ్రౌన్ వచ్చేసే వరకు కూడా కలుపుకోవాలి. మ్యారినేట్ చేయడానికి హాఫ్ చికెన్ మ్యారినేట్ చేశాను, బట్ నేను ఫుల్గా కుక్ చేయలేదన్నమాట. ఎందుకంటే నైట్ పూటను ఎప్పుడైనా వండినప్పుడు అది నెక్స్ట్ డేకి మిగిలిపోతుందని చెప్పేసి నేను ఎందుకైనా సరిపడా మాత్రమే వండుతాను. రిమైనింగ్ చికెన్ని స్టోర్ చేస్తాను అనమాట. డీ ఫ్రిడ్జ్లో పెడతాను. ఎట్లాగో మ్యారినేట్ చేసాం కదా, డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం మనం కుక్ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకోవచ్చు. 1 డేసింది నెక్స్ట్ డేకి మిగిలింది అనుకోండి, అది మనం మళ్ళీ రీహీట్ చేయకూడదు చికెన్ని. సో అలాగే కుక్ చేయకుండా సరిపడినంత కుక్ చేసుకొని మిగతాది మ్యారినేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం కుక్ చేసుకున్నప్పుడు మంచిగా వస్తుందన్నమాట. అందుకనే ఎప్పుడైనా నైట్ వండేటప్పుడు నేను క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం పక్కన పెట్టుకొని రిమైనింగ్ కొంచెమే వండుతాను అనమాట. ఇద్దరం తక్కువే తింటాం కాబట్టి, ఎంతైనా నాన్ వెజ్ అంత ఇష్టం తక్కువ తింటాం అనమాట. సో ఇప్పుడు మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది సరిపడినంత నేను తీసుకుని వేసుకున్నాను అనమాట. మంచిగా కలుపుకుంటున్నాను. ఇందులో ఒక్క డ్రాప్ వాటర్ కూడా నేను వేయనమాట. చికెన్ వేసుకొని 2 minutes అలా టాస్ చేసిన తర్వాత దాంట్లోకి మనం కొత్తిమీర, కరివేపాకు నేను వేసుకున్నాను. ఇది సెమీ గ్రేవీ అనమాట. ఫుల్ గ్రేవీ ఉండదు, అట్లానే ఫుల్ ఫ్రై కాదు, సెమీ గ్రేవీ. ఇందులో ఒక డ్రాప్ వాటర్ కూడా నేను వేయక్కర్లేదు. చూసారు కదా, చికెన్లో వాటర్ వచ్చి అదే ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. ప్లస్ ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఆయిల్లో మగ్గిపోతుంది చికెన్. ఇంకొంచెం టెండర్గా ఉంటుంది. మీరు చూస్తేనే మీకు నోరూరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, మంచిగా దాంట్లో నుంచి వాటర్ వచ్చి చికెనే కుక్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియో ఇప్పటిదాకా ఫుల్గా చూసారు అంటే నన్ను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇంకా మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా నేను చేపల కూర, ఇంకా నా స్టైల్లో చేసే కొన్ని వంటకాలు కూడా నేను వెజ్ కర్రీస్ కూడా పోస్ట్ చేశాను నా ఛానల్లో. అవి కూడా ఒకసారి చూసేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో మన దగ్గర ఉన్న ఎవరెస్ట్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా 2 పౌడర్స్ వేసాను అనమాట. లాస్ట్ ఫైనల్గా గార్నిష్ కోసం ఇంకొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. అంతేగా వీడియో కింద మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.